Hey guys, welcome back to my channel. This is Nitya Rao. So it's Sankranti series start అయిపోయింది guys. So చూడండి సంక్రాంతికి వెళ్తున్నాం అనమాట. ఇది భోగి 13th అంటే 12th నైట్ వెళ్తున్నది. No, భోగి 14th. It's 12th night journey అది. So hope you guys will enjoy it. It's gonna be a long journey. So have fun by watching the vlog. Bye guys. డోలో లేదు బాడీ ఎవరికి దానికి కూడా హెడేక్. డోలో 650 ట్యాబ్లెట్. దీనికి కూడా గీతకు కూడా కావాలి. మా డాడీ వాళ్ళు ఎటు వెళ్ళారండి తినడానికి? దగ్గరేనా అది? నాకు ఆకలేస్తుంది. మనం అటే కదా వెళ్ళలేదు, మనం కూడా తినడానికి అటే కదా వెళ్ళలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళు వచ్చారు. తిన్నారా? ఏం తిన్నా మీరేం తిన్నా? ఇడ్లీ అన్నా. పదండ్రా మనం వెళ్దాం ఇప్పుడు. గీత ఇడ్లీ బాగుందా డాడీ? దానికి తినేసాక ట్యాబ్లెట్ వేసుకుంటాం. మీరు చెప్పారు అందుకే చూస్తుంది. చూడటం వరకే అది. చెప్పు డబ్బా ఈ బ్యాగ్ ఎత్తొద్దు. నా ఉన్న పగులుతాయి అందులో బాటిల్స్. అవి హెయిర్ సీరం బాటిల్స్ పగిలిపోతాయండి. వెయిటింగ్ హాల్ ఖాళీ ఉండదేమో కదా? వెయిటింగ్ హాల్ ఖాళీ ఉండదు కదా? సరే పదండి మనం తిండగలుగుతాం. పదండి.
కూడా వచ్చా. ఎంత టైం ఉంది? చెప్తారా మరి టైం సరిపోతుందా? డాడీ అటు కదా. టైం అవుతుంది. నాకొద్దు. చాకోబార్ అదే డస్ట్బిన్ వేస్తాను. అబ్బా నేను ఎప్పుడు ఆక్విడ్ రైల్వే స్టేషన్ ఇంత ఇదిగా చూడలేదు గైస్. ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. నేను ఇన్ని ఇయర్స్ వచ్చాను ఆక్విడ్కి, నేను ఎప్పుడు ఆక్విడ్ రైల్వే స్టేషన్ ఇంత రష్గా చూడలేదు. భోగి రోజు దిగుతాం కదా, నేను ఎప్పుడు ఇంత రష్గా చూడలేదు. ఓ అమ్మో ఇంత మంచి జనాలు ఉన్నారు ఆక్విడ్లో. ఓకే గైస్.
ఇక్కడ ఈ సైడ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ చేసి ఇక్కడ ఆఫ్ చేసి అన్నీ తీసారా డాడీ? చిన్న బ్యాగ్ దాని దగ్గర ఉందా? సరిపద పదరా బాలు. అడిగారు అలా వస్తున్నారు అది కదా. ఏమండి ఇది మొయ్యలేను, అది అది వెయిట్ కలిసి వస్తుందా? నేను కళ్యాణి ఎవరు అయిపోయింది మొత్తం సీన్ మొత్తం అయిపోయింది. ఏ దండం పెట్టుకుంటే ఉంటాడు కాళ్ళకి. మామ బిజీగా ఉందా మామా? ఇస్తానంట తప్పుకున్నాడు. గార్లిక్ పప్పు. రోజీ బిజీ బిజీ. ఓ రోజీ 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 అంటే మామూలు రోజీ కాదు, టైటానిక్ లో ఆ రోజీ రోజీ వినిపించట్లే. రోజీ సినిమా కూడా బాగుంటుంది. రోజీ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఉంది, పోయింది. ఒకటి కాదు రెండు. ఏది ఇంపిల్లి హైట్ అయింది ఏంటరా ఇది? నాకు తెలీదురా. మంచి వీడియో మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తా. ఓకే అక్కడ సరే పిన్ని. వస్తున్నాం బాబాయ్. ఇంకో ప్లేట్ వచ్చింది. అది కూడా ఇచ్చేస్తాను. 1 minute. గైస్ ఇంకొకసారి ఒక క్లోజప్ లుక్ వేసి వద్దాం వాళ్ళు కిచెన్లో ఏం చేస్తున్నారని చెప్పి. పిన్ని గ్రైండర్ వాష్ చేస్తుంది. అమ్మ చికెన్ కర్రీ గారెలు పెడుతుంది. మా అమ్మ గారెలు వేస్తుంది. ఫస్ట్ బాలుకి ఇచ్చామమ్మ. ఫోన్లో తీసుకున్నావా? ఇందాక ఫోన్ వచ్చింది. చక్కగా తెలుసులే అంట. చూడు సరే అమ్మ. ఛార్జింగ్ దిగిపోతుంది. ఛార్జింగ్ తీసుకున్నాను. ఇది 1% యాక్టివేట్. టికెట్లు లేవంటారా?
ఒకసారి మొదట్లో పక్క నుంచి మన వాళ్ళు వస్తే పక్క నుంచి పంపించి ఊరికే ఈ తక్కువ కాబట్టి తగులుతాడని. చూసావా అన్నయ్యకి తెలిసింది, అందుకే రా వాడు నా తమ్ముడు. సర్లే గైస్, రావడం ఫీస్ట్. నువ్వు కెమెరాలో పడట్లేదురా, నీ తల పడుతుంటే ప్లేట్ పడట్లేదు, ప్లేట్ పడుతుంటే నువ్వు పడట్లేదు. అది పర్లేదు, 5xలోకి పెట్టా, 0.5x. ఓకే ఐస్ ఆ మాత్రం ఉండాలి మన కోసం. సర్లే పోరా. సరే కానీ ఎలా అని చెప్పు. బాగుంది. వావ్ అంటావా? బాగుందండి. మీరు కూడా తినే ఉంటారు. ఓ షిట్. మా అమ్మ పక్కనకి సరే వెళ్ళిపోయి వస్తావా పావు కోసుకు వెళ్ళిపోయావా? వచ్చి బాస్మల్ కూడా వచ్చారు. ఓకే ఓకే మాకు పని ఏముంటారా, పని కొట్టలేని వాళ్ళు మేము. నేను దేవారం రావాలరా అంటే నువ్వు రావాలి, నేను ఒక్కనే వస్తా, అమ్మ నాన్న తీసుకుని వస్తా, వేరే వాళ్ళు కనిపించి వచ్చేస్తాం మళ్ళీ. అమ్మర్దులు కల్లా ఉందరా ఇంకా రాలేదంటే పండగ ముందు వచ్చేస్తాం మేము, కలగన్నా ఉండండి అంటాడు వాడు. బయలుదేరుతాం గంటలో బయలుదేరుతున్నారు. ఆవిడ ఎవరో ఉన్నారు. పదండి అమ్మ బయటికి పదండి. అన్నయ్య రే మా అబ్బాయిలో నుండి దుబాయ్ వెళ్ళిపోయాడు, కానీ ఉంటాడు పని లేదు. బండి తాళం లేదా? తాళం ఆగింది భాస్కర్, దీని తాళం ఏది? ఇక్కడ వేద్దాం భోగమంట, మనం అందరం ఇక్కడ వేసుకుందాం. బాగుంటుంది కదా, వేసుకుందామా? మన వరకే అంతే, వస్తే ఏమనద్దు. డాడీ తెచ్చారా టాబ్లెట్స్? మా ఆయనకి టాబ్లెట్స్ మా ఆయన గ్లాస్ వాటర్ అంట తెచ్చుకెళ్ళు. డాడీకేనా? ఇటు ఇచ్చే మీ దగ్గర ఉంచుకుంటారా? అది మీ దగ్గర ఉంచండి, ఎందుకైనా మంచిది. మళ్ళీ రేపొద్దున వరకు లేదు కదా, ఏమో ఒకవేళ దగ్గరలో లేకపోతే మీ దగ్గర ఉంటుంది. స్కూటీ తీస్తున్నావా నువ్వు? ఏ వీళ్ళు వెళ్ళట్లేదుగా లాస్ట్. అయ్యో అటు మీరిద్దరు వెళ్ళట్లేదుగా, వచ్చండి అయితే. మమ్మల్ని అవుట్ కాస్ట్ చేస్తారు. తీసుకోలేకపోతే మాది. సరే పదండి, మీరు ఫ్రెష్ అవ్వండి అన్న. పదండి. హీట్ వాటరా? అమ్మమ్మని అడిగే హీటర్ ఎక్కడుందో. వెలిగిస్తావా పోయా? తాతమ్మ, ఓ తాతమ్మ, ఓ తాతమ్మ, ఏం చేస్తున్నావు తాతమ్మ? మా అమ్మాయి తినేస్తుంది తాతమ్మని వీడియో తీయని, పొయ్యి వెలిగిస్తున్నావంట, అది వీడియో తీయాలంట. అమ్మ నీకు వినిపించలేదు కదా, నీకు వినబడలేదు కదా, ఏమన్నా చెప్పు మరే. వెలిగించి పొయ్యి వెలిగించి, మా అమ్మాయి కూడా నేర్పించి పొయ్యి వెలిగించాడు.
మా నాన్నమ్మ దగ్గర నేర్చుకో మంచిగా పొయ్యి ఎలా వెలిగించాలి. నీకు కూడా తెలుసా గీత, మా నాన్నమ్మ గారు అదే పొయ్యి వెలిగించడం సరిగ్గా. అమ్మో గీతు ఇటు చూడు, వెనకాల అసలు చూడలేదు, ఇందులో పడేదాన్ని కొంచెం ఉంటే. అమ్మో సరే, చుచ్చుకి వెళ్ళేదాకా నేను చూడాలా గీతు? ఓయ్ ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా. కాలు చూసుకో, కాలు. ఆపేనా? మాకు ఎక్కడ పని చేస్తుంది అనమాట. నాకు వాటర్ కాస్తుంది. ఇదే పొగింత వస్తుంది బాబోయ్. ఆపనా? ఇంకోగా ఆగిపోద్ది చూసారండి, మంట వచ్చేది. ఇదిగో పిన్ని, దాంట్లో పెట్టుకో పళ్ళలు. పిన్ని ఇక్కడ పెడుతున్నా బకెట్. ఏదో ఒకటి అంటించేసుకుంటాం. బ్లాక్ కలర్ వేసుకుంటా. సరే చూద్దాం. అమ్మా ఏంటి దించానా ఇది? తెల్లారుతుందని చెప్తాను, లేకపోతే చెప్తాను ఒక్కొక్కరు పని భోగితాను. ఎవరో ఎరేస్తున్నారు ఉదా ఏ పొలవలై అయ్యాక సరిపోతుంది తెలుసుకోండి. చిన్నది వేస్తాము, పెద్దది వేస్తావు ఏంటి? చేశారు కదా ప్లేస్ నీట్ గా ఉంది. ఉన్నాయి బోర్డు పొలలు ఉన్నాయి వేసుకుంటే పెట్టక సైన్ చూసావా. నేను ఇంకా ఫ్రెష్ అయ్యాక వీడియో తీస్తాను. సో ఫ్రెష్